శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు అంటే 12 రాసుల వాళ్లకు ఈ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మొదటగా వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెలలో అంతా ఎలా ఉన్నది అంటే చాలా అనుకూలవంతముగా యోగవంతముగా ఉన్నది. సత్ఫలితాలు తీసుకోవటానికి అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులుగా ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. పోగొట్టుకున్నటువంటి ధనము మీరు మళ్ళీ సంపాదించుకోవటము గాని, ఉన్నతమైనటువంటి దిశకు మీరు అడుగులు వేయటము గాని, గతములో కంటే కూడా ఒక 2 స్టెప్పులు పైకి ఎక్కేటువంటి విధముగా మీ యొక్క నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఈ మాసములో అన్ని రకాల కలిసొచ్చేటువంటి అంశముగా యోగదాయకముగా ఉన్నది. ఎక్కువ శ్రమ తీసుకోవాల్సినటువంటి అవసరము లేకుండా అతి సునాయాసముగా మీరు ముందుకు నడిచేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇంట బయట కలిసొచ్చేటువంటి అంశముగానే ఉన్నది. ఆఫీసులో ఒక వ్యక్తి వలన చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు వహించండి. ఏదైనా మీరు ఆఫీసులో చేస్తూ ఉన్నప్పుడు చిన్న దొంగతనము లాంటిదో, ఒక వస్తువు పోగొట్టుకోవటమో, లేకుండా అది కనపడకుండా మీరే ఎక్కడో పెట్టి మళ్ళీ వెతుక్కోవడం లాంటిదో జరగవచ్చును. అంతేకాకుండా మంచి మంచి నిర్ణయాల వైపు మీ యొక్క ఆలోచనలు వెళుతూ ఉన్నాయి. కొంతమంది ఒక న్యూస్ ద్వారానో లేకుంటే కొంతమంది వ్యక్తుల యొక్క మాటల వల్లనో ప్రభావితమై మనం ఇలా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనల్లో పడి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి తీరుతారుగాక తప్పకుండా మీరు అందరి యొక్క సహకారము సహాయము మీకు అందుతుంది. ఫైనాన్షియల్ గా లోన్లు ఏదైనా కావాల్సినటువంటివి ఉంటే మీకు శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ధర్మాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. అనూహ్యముగా కొంతమంది వలన దైవ సన్నిధి, దైవారాధన అనేటువంటి కార్యక్రమాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. 12 రాసుల వాళ్ళు కూడా ఈ మాసంలో, ఈ ఆగస్టు నెలలో ఏమి పరిహారము చేసుకుంటే మేలు జరుగుతుంది, ధనపరంగా మేలు జరుగుతుంది అనేటువంటిది ఆలోచనలు చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ఈ ఆగస్టు నెలలో మనకు మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒక 5 పిరికెళ్ళు కందిపప్పు తీసుకోండి. ఒక ఎర్రటి గుడ్డలో కందిపప్పు వేయండి. వేసిన తర్వాత 5 ఒక్కలు కూడా అందులో వేయండి. అందులో వేసి మీరు ఒక గణపతిని చేసి గణపతి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము చదవండి. చదివిన తర్వాత ఆ గణపతిని, ఆ తోలపాకులు, గణపతిని పెట్టి పూజ చేసినటువంటిది, అష్టోత్తరము చేసినటువంటి కుంకుమ అన్ని అందులోనే పెట్టి ఒక మూటలాగా కట్టండి. ఆ మూటలాగా కట్టి ఆ మూటను మీరు ఏం చేస్తారంటే మీరు బీరువాలో మీరు ధనం ఉండేటువంటి చోట పెట్టుకోండి. తప్పకుండా మీకు అనూహ్యముగా రావాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉండినా, లేదా మీకు డబ్బు కావాలనుకున్నా, ప్రయత్నాలు చేస్తూ ఉంటే రాలేదని అనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, దీనివల్ల భూముల వలన ఇబ్బంది పడేటువంటి వాళ్ళకైనా కొంత మీకు ఊరట కలిగేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది అనేది తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ చేయండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే
సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగం అని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండి గాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి. అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువు కావాలి, ప్రజానీకానికంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు.